హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమ్ సైలేజ్ మిషన్ టెక్నీషియన్ చిన్నాను మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్న మిషను కోమ్ సైలేజ్ ప్యాకింగ్ మిషను. ఈ మిషన్ వచ్చేసి 2018 మోడలు. దీన్ని ఫుల్ కండిషన్గా చేస్తున్నాము. కస్టమర్స్ అనే అతను ఫుల్ కండిషన్గా సర్వీస్ చేయమన్నాడు. చూడండి, అన్ని పార్ట్లు అన్ని పార్ట్స్ అనేవి సర్వీస్ కోసం అనేసి అన్ని అసెంబ్లీ తీసేసాము. ప్యాన్ల బోర్డు చూస్తే అన్ని లోపల ఫుల్గా ఎలుకలు కొట్టేసాయి. ఎలుకలు కొట్టడం వల్ల మనం ఫుల్ సర్వీస్ అనేది కేబుల్స్ 1 by 1 చెక్ చేసుకుంటా ప్యాన్ల బోర్డు అన్ని కనెక్షన్ ఇచ్చేసాము. ఎలక్ట్రికల్ పని వరకు అయిపోయింది. బ్యాక్ సైడ్ చూస్తే ఈ చైన్లు కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి. చైన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయి చైన్ కూడా కొత్త ఇవ్వడానికి అనేసి మన పార్టీ మొత్తం తీసేసాము. ఇక్కడ చైన్ అనేది అడ్జస్టబుల్ అనేది ఉంటుంది. చైన్ అడ్జస్టబుల్ అనేది అక్కడికి చిన్న చిన్న వెల్డింగ్ వర్క్ అనేది ఉంటే దీనికోసం అనేది దీన్ని కూడా తీసాము. అలాగే కన్వేయర్ 1 చైన్ అడ్జస్ట్మెంట్ ఫ్లై వీల్స్ అనేవి ఎక్కువ వాడటం వల్ల ఫ్లై వీల్స్ అనేవి అరిగిపోతాయి. ఈ టీత్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి. దీన్ని కూడా మనం కొత్తగా తయారు చేయడానికి అనేసి ఒకటి తీసేసాము. ఇదంతా మోటార్ల మీద నడుస్తుంది. వెనకాల ఈ టబ్ ఏమో కన్వేయర్ 2 అంటారు. దీన్ని మెటీరియల్ ఇందులో టబ్ చేస్తారు. ఇది రన్ అవ్వడానికి ఈ మోటార్ మీద రన్ అవుతుంది. ఇదేమో ఈ మోటార్ అనేది కింద ప్యాకింగ్ అయినాక కంప్రెషన్లో పడిన మెటీరియల్ అనేది మళ్ళీ రీప్యాకింగ్ కోసం వెళ్ళడానికి ఈ మోటార్ అనేది బెల్ట్ ద్వారా ఉపయోగిస్తారు. ఇది రేడియేటర్. ఆటోమేటిక్గా మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు స్టాప్ అయినప్పుడు హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది కూల్ అయిపోతుంటుంది. ఇక్కడ అనేది నెట్ రోల్ తీసుకెళ్ళడానికి ఫిల్మ్ రోల్ తీసుకెళ్ళడానికి ఇక్కడ పార్ట్ అనేది ఉంటుంది. ఈ పార్ట్ అనేది మనం రిపేర్ కోసం అనేది ఉప్పు తీసి ఇక్కడ పెట్టాము. ఇంకో దీన్ని చిన్న చిన్న వర్క్లు ఉంటే వెల్డింగ్ పని ఉంటే చేయడానికి పూర్తిగా ఓవర్ తీసాము. దీన్ని కొత్త సాఫ్ట్వేర్ తయారు చేయడానికి పంపించాము. ఈ మిషన్ అనేది ఫుల్ కండిషన్ చేయడానికి అన్ని పార్ట్లు అనేది డిసెంబర్ చేసేసాము. అలాగే ముందు ర్యాపింగ్. ఈ ర్యాపింగ్ ఆర్మ్ సెట్ అనేది ఆయిల్ గేర్ బాక్స్కి ఆయిల్ సీల్ అనేది ఖరాబ్ అయిపోయింది. ఆయిల్ సీల్ వేయడానికి అనేసి గేర్ బాక్స్ మోటార్ 2 అసెంబ్లీ కూడా చేసేసాము. ఆర్మ్ సెట్ అనేది ఇక్కడ ఇవి కూడా కింద తుప్పు వస్తే క్లీన్ చేయడానికి అని చెప్పేసి ఇవి కూడా ఆర్మ్ సెట్ కూడా తీసాము. ఈ మిషన్ అనేది కోమ్ సైలేజ్ ప్యాకింగ్ 100 kg ప్యాకింగ్ మిషను. ఫుల్ ఫ్లెడ్జ్గా ఆటోమేటిక్గా నడుస్తుంది. ఒక్కొక్క బేల్ అనేది నిమిషం 20 సెకండ్లోకి బేల్ రెడీ అవుతుంది. ఈ చైన్లు సెన్సార్స్ ఇలాగ చూస్తే హైడ్రాలిక్ అడ్జస్ట్మెంట్ వాల్స్ ప్రతి ఒక్క పార్ట్కి ప్రతి ఒక్క హైడ్రాలిక్ పనిచేసే ప్రతి పార్ట్కి హైడ్రాలిక్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ వర్కింగ్ ఇండికేటింగ్ అడ్జస్ట్మెంట్ అనేది అన్ని జంక్షన్లో ఉంటాయి. ఇక్కడికి వస్తే అంతా బేలు తయారయ్యే కంప్రెసర్ ప్రెస్సింగ్ అండ్ కంప్రెసింగ్ బేల్ ఎంత కావాలనేది కూడా మన బేల్ ప్రిపేర్ అనేది ఈ కంప్రెసర్లోనే బేల్ మనకు ప్రిపేర్ అవుతుంది. ప్రతి ఒక్క పార్ట్ నడవాలంటే అంత సెన్సార్ మీదే వర్కింగ్ అవుతుంది ప్రతి ఒక్క పార్ట్. అలాగే ఇంట్లో పిఎల్సి రిలేస్ ఎంసీబీలు గ్రీన్ కార్డ్స్ ఇండికేటర్స్ ప్రతి ఒక్క మోటారు ఓవర్లోడ్ అయితే మోటార్లు ఎంసీబీ ట్రిప్ అవ్వడం అనేది డ్రైవ్స్ ప్రతి ఒక్క పార్ట్ అనేది మనకి ఈ ప్యానల్ లోడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మిషన్ అంతా కూడా అలాగే ఈ మిషన్ చూస్తున్నట్టు మిషన్ మొత్తం కూడా ఈ టచ్ ప్యానల్ బోర్డ్ అనే దాంట్లో టైమింగ్స్ ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ ఆపరేటింగ్ చేసుకోవాలి. మాన్యువల్ అయినా టైం సెట్టింగ్ చేసుకోవాలన్నా కూడా బేల్ ఎంత రావాలనేది కూడా మొత్తం ఈ స్క్రీన్లో టైప్ చేసి పెట్టుకుంటే మనకి ఎంత అయితే పెట్టుకుంటామో దాని ప్రకారమే బేల్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. ఈ మిషన్ అయితే ఫస్ట్ సర్వీస్కి వచ్చింది. నార్మల్గా అన్నీ కూడా తీసి పెట్టాము. ఒక 2-3 days పడుతుంది మొత్తం ఫిట్టింగ్ చేసి రన్నింగ్లో తేవడానికి. మరిన్ని ఇలాంటి మిషన్స్ దీని గురించి తెలుసుకోవాలన్న వాళ్ళు ఇలాంటి వర్కింగ్ వీడియోలు